నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 జూన్ 15వ తేదీ సోమవారం అమావాస్య వస్తోంది. ఈ అమావాస్య రోజున వృషభ రాశి వాళ్ళు ఈ తప్పు చేస్తే దరిద్రం వెంటాడుతుంది, జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అయితే ఇంతకు వృషభ రాశి వారు అసలు ఏ పని చేయకూడదు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఈ అమావాస్య తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వృషభ రాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వద్దు. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతోంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఈ జూన్ 15వ తేదీ సోమవారం రోజున వస్తున్న అమావాస్యలోపు ఏ వస్తువులను మీరు ఎవరికి కూడా ఇవ్వద్దు. ఆ వస్తువులను ఇవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు? అయితే అసలు వృషభ రాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి గురించి చూసినట్లయితే గనుక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాన్నే సాధిస్తారు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాలే వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క ఆలోచనలను ఎవరితోటి కూడా పంచుకోరు. అయితే వృషభ రాశి వారు తమ యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే గనుక వ్యాపారంలో వీరికి చక్కగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా వీరు అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళతారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారికి తమ స్వంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాలు వీరికి ఎదురవుతాయి కూడా. వీరి జీవితంలో ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు అవ్వచ్చు, అలాగే మీ యొక్క బంధువులు కూడా అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి వలన మాత్రం వృషభ రాశి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నాయి. కోలుకోలేని దెబ్బలనైతే ఖచ్చితంగా చూస్తారు. అంటే నమ్మి మోసపోవడం అనేది వీరి జీవితంలో జరిగే అవకాశాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ఎవరితోటి కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గరే షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా ఉన్నట్లే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతారు. అంటే ఆ వ్యక్తి మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలైతే చేస్తారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటున్నాయి. అయితే ఇదివరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు తమ కుటుంబ సభ్యులు, అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటున్నాయి. మీరు మానసిక క్షోభకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీ యొక్క జాతకంలో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసుకున్నట్లయితే గనుక మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటుగా మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కనుగొంటారని చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వారు అంటే మనం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం, సహనం కోల్పోతే ఎంతటి అమాయకులైన వ్యక్తి అయినా కానీ ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు. కొన్ని పరిస్థితులు వృషభ రాశి యొక్క జీవితంలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వారి తరపు బంధువులే అవ్వచ్చు, మీపైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చెలాయించే అవకాశాలు ఉంటున్నాయి కూడా. అంటే మీ యొక్క జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా మారుతోందని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు కూడా మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందినటువంటి పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే
ఏరి కోరి మీకు కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతోంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి కొన్ని అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల పాత్ర కూడా కనిపిస్తోంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగుపొరు వ్యక్తులే కావచ్చు, లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులే అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్లో కానీ మీకు పరిచయం అవ్వచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అయితే, మీ యొక్క జీవితాన్ని నాశనం అయితే చేయడానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికైతే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనుక మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి వృషభ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో చూసుకున్నట్లయితే గనుక మీ వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి. మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణమై ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటున్నాయి. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగానైతే వృషభ రాశి జాతకంలో కూడా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక ఈ జూన్ 15వ తేదీ సోమవారం అమావాస్యలోపుగా ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. ముఖ్యంగా అది సహాయం నిమిత్తం కావచ్చు, దానం కావచ్చు, అస్సలు కూడా మీరు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో వృషభ రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటో తెలుసా? మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ, సహాయంగా కానీ ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వస్తువులను ఇవ్వకూడదు. అయితే ఆ వస్తువులు అంటే ఏంటో తెలుసా? సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చూస్తే గనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ, సహాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి యాలకులు, లవంగాలు, ఇలాంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరికి కూడా ఇవ్వద్దు. చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో నుండి కానీ, లేదా ఎదురింటి వారి నుండి కానీ, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తులు అంటే వారి దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు, అలాగే ఎవరికి ఇవ్వద్దు. అంటే ఈ జూన్ మాసంలో అమావాస్యలోపుగా మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది. అంటే కోరి కోరి మీరే కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సుగంధ ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా అసలు ఇవ్వకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే గనుక మొహమాటానికి పోయి మీరు గనుక లవంగాలు, యాలకులు ఇలాంటి వాటిని మీరు ఇచ్చినట్లయితే గనుక ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. చూశారు కదా వృషభ రాశి వాళ్ళు ఏ వస్తువులను ఇవ్వకూడదు అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.